హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు అంటే ఏదైతే అనుకున్నారో అది సాక్షాత్కరించింది. మన యూటర్న్ బాబు గారు సూపర్ 6 హామీల మీద ఇక చేతులు ఎత్తేయడం, కాడి దించడం ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లోనే సమావేశాల సందర్భంగా మొదట్లోనే చెప్పిండు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని. ఇక ఈరోజు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఏమని, ఇందు మూలంగా 5.5 కోట్ల మందికి తెలియజేయనది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేము, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళ్తున్నారు. ఇంక పోకండి, అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నా. ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీలు అమలు. గత ప్రభుత్వంపై నిందలేస్తూ హామీలు ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు. తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు. 46 లక్షల మంది తల్లులకు షాకు, దాంతోపాటు 84 లక్షల మంది విద్యార్థులకు కూడా షాకే. అన్నదాత సుఖీబాబుపై ఆలోచనే అనవసరం. 54 లక్షల మంది రైతన్నలను నిర్వేదం. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 సాయం గల్లంతే. 1,80,00,000 మంది అక్కచెల్లెమ్మల ఆక్రందన. నిరుద్యోగ భృతి నీటి పాలేనని 1 కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన. సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్టే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు. ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏమోలో దాగి ఉన్న ఆశలు పటాపంచలు చేశారు. సో ఇది బాబు గారి రివర్స్ టంగ్ అనమాట, యూటర్న్. ఒకసారి ఆయన ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడో మీకు వినిపిస్తా చూడండి. ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు, మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా? ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి? నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట, ఈ మగవాడు పెద్ద చేస్తాడంట. పోలవరానికి ఇచ్చారు ఒక 11,114 కోట్లు రివైవల్ ఇచ్చారు. మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖకి కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని మీ అందరికీ ఇంకా ఇట్లా మీమ్స్ పడతా ఉన్నాయి అనమాట. అప్పట్లో ఏం చెప్పిండు, బటన్ నొక్కడానికి ఇంకా ముఖ్యమంత్రి కావాలనా? ఏమ్మా మీరు నొక్కలేరా? 40 ఏళ్ళ అనుభవం, ఏదో చేస్తాడు ఊడబిక్తాడని చెప్పి ఈయనకు అధికారం ఇస్తే 164 సీట్ల బలం ఇస్తే ఇప్పుడు ఇట్లా టంగ్ ట్విస్ట్లు అనమాట. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు అనకొండ లాంటి హామీలు ఇవన్నీ మింగేస్తాడు. ఇప్పుడు ఉన్న అంటే పలావ్ పువ్వును ఎంజాయ్ చేయకపోగా ఏదో బిర్యానీ కోసం ఆశపడితే ఇక గాల్లో కలిసినట్టే అని నోటికి ఆందం మూసుకొని చెప్పిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విన్నరా? వినలే. ఇప్పుడు మొత్తం అన్ని గల్లంత అనమాట. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదు, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి, ఎందుకు చేయలేదు, నేను చేస్తా అనుకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సూపర్ 6 అంటే ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అని చెప్పి క్లియర్గా చెప్పినా కూడా ప్రజలకు అర్థం కాలే. అంటే ఏదో హక్కుగా వస్తున్నాయి కదా ఆ డబ్బులన్నీ, ఎక్కడ పోతాయి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చాలాసార్లు డాటాతో సహా ఏ సెక్షన్కు ఎన్నెన్ని డబ్బులు బటన్ నొక్కి 3 లక్షల కోట్ల పైచిలకు రూపాయలను డీబీటీ పద్ధతుల ద్వారా అమలు చేసినాం అన్నది ఆయన క్లియర్గా చెప్పిండు. ఎవరు వచ్చినా కూడా కొన్ని పథకాలను మాత్రం స్కిప్ చేయలేరు అని చెప్పి కూడా 65,000 కోట్లకు సంబంధించిన వ్యవహారాలు చెప్పారు. అవి కూడా గాల్లో కలిసినాయి. ఇప్పుడు పిల్లలకు పోషకాహారం కావచ్చు, విద్యకు సంబంధించిన నిధులు కావచ్చు, వాటిని కూడా మంగళం పాడేసి పదే మళ్ళా చెప్తున్నా. అమరావతి, జలహారతి, పోలవరాన్ని బూచిగా చూపించి, ఆంధ్రప్రదేశ్ రోడ్లను చూపించి ఇక మిగతా అన్నీ ఎండబెట్టే కార్యక్రమం ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాడే మాలాంటి వాళ్ళకి అర్థమైపోయింది. ఇక అది అర్థం చేసుకోవాల్సింది ప్రజలే. ఇప్పుడు ఇంకా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆయన నోటి నుంచి సెలవిచ్చిన ఆనుమత్యాలను అర్థం చేసుకుంటే ఇంకా ఇంతకు మించిన దౌర్భాగ్యం, దిక్మాల పరిస్థితి ఇంకా అక్కర్లేదన్నమాట. అయినా ఇతంటోని ఎవడు నమ్మాడబ్బా?
2014లో చూసినాం కదా, మీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం నుంచి మీ అప్పుల దగ్గర నుంచి ప్రతిదీ అన్ని క్లియర్ చేస్తాం, ఏ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు కట్టొద్దని చెప్పి మాట్లాడిన వ్యక్తి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మాఫీ చేసిండో తెలియదు కానీ చేసేసినాం ఇంకేంది అని చెప్పి దబాయించిన చరిత్ర చంద్రబాబు గారికి. ఇప్పుడే కాదు, 1999 నుంచి ఆయన ఇస్తున్న హామీలు ఇంతే. దీనికి సంబంధించి రోషయ్య గారు ఒక కథ కూడా చెప్పారు, ఒకసారి మీకు అది వినిపిస్తా చూడండి. నరుడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. విన్నారు కదా, పాపం ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఎప్పుడో చెప్పిండు అనమాట బాబు గారి వైఖరికి సంబంధించి. చెప్పినా కూడా ఇప్పటి జనరేషన్కు అర్థం కాలే, ఎందుకంటే ఆయన సుదీర్ఘ అనుభవం, హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టిన తీరు ఇవన్నీ గుర్తు చేసుకొని ఇంకా డెవలప్మెంట్ అంటే కేర్ ఆఫ్ చంద్రబాబు గారే అని చెప్పి నమ్మి ఓటేసిన దానికి ఇప్పుడు ఎవరు చెబుతో వాళ్ళు కొట్టుకోవాల్సిన సందర్భం వచ్చిందనమాట. అన్నట్టు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకుంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సేమ్ చంద్రబాబు గారి కంటే ఇంకా ఎక్కువనే హామీలు ఇచ్చారు. షణ్ముఖ వ్యూహం పేరుతో మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ రెండు కలిసి 10 హామీలు ఇచ్చినాయి. ఇంటింటికి తాగునీరు, తర్వాత ఇంకేవేవో ఉన్నాయన్నమాట వాళ్ళ షణ్ముఖ వ్యూహంలో. మరి వాటి సంగతి ఏంది? ఇవి మొత్తం వ్యవహారం తెలిసే నాడు అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి మేనిఫెస్టోను ఓపెన్ చేస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు కొంచెం దూరంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు గడ్డ మీద కూర్చొని సినిమా చూస్తూ ఉన్నారు. బాబు గారి వైఖరి వాళ్ళకు ముందే తెలిసి, కూటమి భాగస్వామ్య పక్షమైనా కూడా తెలిసి పక్కకున్నారన్నమాట. ఎందుకంటే ఇవి అమలు చేసే హామీలు కావు. ఈ విషయం ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ శ్రేణులందరూ కూడా చెప్పినా కూడా అర్థం కాలేదు జనాలకు. ఇప్పుడు ఏమైంది, ఓటు ఇంకా దీన్ని మార్చనీక లేదు. ఆయన ఇస్తే తీసుకోవాలి, ఆయన దయ మన దాక్షిణ్యం అన్నట్టు ఇది పరిస్థితి. ఇంకా ఇప్పటికే ప్రైవేటు విద్యను, ప్రైవేటు వైద్యాన్ని ఇంకా నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని బతికేసే రోజులు వచ్చేసినాయి. డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇంక అన్నీ ఇక దావోస్ వేదికగా కల్పిత కథలు, కట్టుకథనాలు, మన మూర్తన చెప్పే డ్రామాలు, ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ వినుకుంటూ కాలక్షేపం చేద్దాం. ఈ 5 ఏళ్లలో ఇంక ఏమీ కాదు. 2047 విజన్ డాక్యుమెంట్ కోసం ఎదురు చూస్తూ సంపద సృష్టించిన తర్వాత ఈయననే కదా పదే వల్ల వేసింది, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం. మరి సంపద సృష్టి ఎప్పుడైతుంది? 9-10 ఏళ్ళు పడుతుందంట. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను కేవలం ఇంత ఇచ్చింది నవరత్నాలే. వాటిని ఎంత చిత్తశుద్ధితో ప్రజలందరికీ తెలుసు. 90% పైగా, ఇంకా వాళ్ళు 99% అని చెప్పుకుంటున్నారు, ఆ సంగతి పక్కన పెడితే 90% పైగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ఓ ఖురాన్లా, ఓ బైబిల్లా, ఓ భగవద్గీతలా మేనిఫెస్టోను అంటే ప్రజలకు ఏవైతే ఇచ్చినామో వాటిని తూచా తప్పకుండా అమలు చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అయితే ఆయనను పిచ్చోన్ని, సైకోను, లంగపాలన అని చెప్పి దాన్ని శ్రీలంక, జాంబియా, జింబాబ్వే, వెనిజులాగా మార్చి తప్పుడు ప్రచారం చేసిన పాపానికి, ఈయనను గెలిపించిన పాపానికి ఇప్పుడు అనుభవించే పరిస్థితి వచ్చిందనమాట. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఒకసారి గుర్తు చేసుకోండి చరిత్ర. అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓపెన్గా చెప్పేసాడు, మేము ఖజానాలో మిగిలిచ్చింది 100 కోట్లే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన నవరత్నాలు ఎట్లా అమలు చేస్తాడో మేము చూస్తాం కదా అని. కానీ 6 నెలల లోపలనే అన్ని పథకాలకు రూపకల్పన చేసిండా లేదా? ఒక్కొక్కటి అంటే ఏం కింద మీద పడ్డాడో తెలియదు. అట్లా అని పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసే క్రమంలో అభివృద్ధి ఏమైనా ఆగిందా? 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10కి పైగా షిప్పింగ్ హార్బర్లు, తర్వాత కర్నూలు జిల్లాలో మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పోయి అదేదో ఓపెనింగ్ చేసి వచ్చారు కదా, పిన్నాపురం సోలార్ పవర్ ప్లాంట్ 28,000 కోట్ల పైచిలకు రూపాయలతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని, ఒక రోడ్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేయలేకపోయిండు. ఇంకా అదొక్కటి బూచిగా చూపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి అడ్డం పెట్టి చేసిన దుష్ప్రచారానికి ఇప్పుడు ఇంకా మొత్తం 5.5 కోట్ల ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా యువత, చదువుకున్న పిల్లలందరి భవిష్యత్తును గంగలో కలుపుకున్నట్టయింది. నోటికాడి ముద్దను లాగేసి
ఇప్పుడు ఈయన పాలన ఎవరి వైపు సాగుతుంది చెప్తున్నాడు కదా అమరావతి. ఇక్కడ ఇంకొక స్టోరీ ఏంటంటే మరో బాధుడు, దీని గురించి ఇంకొక స్టోరీలో డీటెయిల్గా చెప్తా. కానీ February 1 నుంచి ఆస్తుల విలువ పెంపు, దీని ద్వారా లబ్ధి పొందేది ఎవరు? మళ్ళా మన కుల పోలే, మన సామాజిక వర్గమే. ఇందులో రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు. మరి దానికి ఒకదానికి ఎందుకు మినహాయింపు అంటే పెట్టుబడులు పెట్టేటోళ్ళ కోసమనా? కాదు, 55,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసిర్రు. అవి మన కులపోలతో కొనిపించాలి, ఆస్తులు పెంచుకోవాలి, ఆ తర్వాత వాటి ల్యాండ్ రేట్లు పెంచాలి. ఇది ఇంకొక స్టోరీలో చెప్తా. ఇట్లా సంపద సృష్టి ఎవరికి జరిగింది? మన కూటమి భాగస్వామ్య పక్షాల పెద్దలకు, తర్వాత ఎమ్మెల్యేలకు, వాళ్ళ అనుచరులకు, అస్మదీయులకు, తస్మదీయులకు. చిప్ప బొచ్చ మిగిలింది ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, 5.5 కోట్ల ఆంధ్రులకు బొచ్చ మిగిలింది అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.